విశ్వనాథ్. కాశీఖండం 5వ అధ్యాయం. అగస్త్యముని కాశీని వదిలి వింధ్యాపర్వతం యొక్క ఎత్తును తగ్గించడానికి వెళుతూ పలు విధములుగా బాధపడుతూ తన భార్యతో చెప్పుచున్నటువంటి సన్నివేశం. పాపముల నుండి విముక్తిని కలిగించు ముక్తి క్షేత్రమును విడిచి వెళ్ళుట ఎవరు అంగీకరించకూడదు కూడా అని చెప్తున్నాడు. మహాదేవుని సాయుధ్య మోక్షమునకు ఒక్క కాశీ క్షేత్రమే ఇవ్వగలదు. సర్వక్షేత్రముల కంటే, సర్వతీర్థముల కంటే, సర్వ బ్రహ్మాండముల కంటే ఈ మహాశ్మశానమే చివరి మజిలి మోక్షమునకు ప్రతీక. దేవి స్మృతి, పురాణాలు, అనుశాసనాలు సర్వము, సర్వశరణాగతి ఈ అవిముక్త క్షేత్రము ఇవ్వగలదు. మానవ శరీరములో 72,000 నాడులు కలవు. ఆ నాడులో ఆదినాడి, ఇధానాడి అనగా ఈ కాశీలో ఉన్నటువంటి అసి నదియే ఈ యొక్క ఆదినాడి, వరుణా నదియే ఈ యొక్క ఇడా నది అని ఈ కాశీలో ఉన్నటువంటి కాశీ క్షేత్రము యొక్క మహిమను చెప్పుచున్నాడు. ఈ లోపాముద్రాదేవికి అగస్త్యముని కాశీని వదిలి వెళ్ళుచు తీవ్రమైన మనోవేదనతో జై కాశీ విశ్వనాథ్.